కావ్య అయితే అలా కూర్చుని ఉంటుంది. అలా కూర్చుని ఉన్న కావ్యకైతే రాజు ఫోన్ చేస్తూ ఉంటాడు. రాజు అలా ఫోన్ చేయగానే కావ్య అయితే ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనేసరికి ఇంకా మళ్ళీ చేస్తూ ఉంటాడు. అలా కంటిన్యూగా రాజు ఫోన్ చేస్తూ ఉంటే కావ్య అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయకుండా. కళావతి గారు ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని రాజు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు కావ్య. ఇక అదంతా చూసి రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఏంటి బావా కళావతి గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదని చూస్తున్నావా? తను నీకు కల్లో వచ్చిన ఒక కళ లాంటిది అంతే, అంతకు మించి తను నీ గురించి తన గురించి ఎక్కువగా ఆలోచించుకోవచ్చింది, వెళ్ళిపోయింది అంతవరకే అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి యామిని చెప్పిన మాటలకి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఏంటే వాడు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా అలా చూస్తున్నా, వాడు ఫోన్ చేస్తున్నాడు లిఫ్ట్ చేయు అనైతే అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు ఆయనతో మాట్లాడదలుచుకోలేదు అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్య ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనైతే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నేనైతే తనతో మాట్లాడను అనేది అనేసరికి అంటూ బాధపడుతూ ఉంటుంది కావ్య.